నా బంగారాన్ని నాకు ఇవ్వండి. ఇన్స్పెక్టర్, వారితో చెప్పండి ఈ అనుమానితుడిని సర్జరీ కోసం తీసుకెళ్తున్నామని. ఎస్ సార్. వీళ్ళిద్దరు నిన్ను వేరువేరుగా పడుకోబెట్టు, లేకపోతే ఎవరెవరో తెలుసుకోవడం కష్టం. చూడండి, మీరు ఇంకెప్పుడు అలా అనకండి. వీళ్ళిద్దరిని వేరువేరుగా ఉంచమని. నాకు చాలా బాధగా ఉంది. ఏ బంగారం, ఏడవకు నాన్నా, ఏడవకు. ఆ బాబుని నా బాబుని ఏం చెయ్యొద్దు, ఏం చెయ్యొద్దు. మర్యాదగా సరెండర్. నేను బతుకుండగా నన్ను పట్టుకోలేరు. ఆ బాబుని ఎత్తుకొచ్చినందుకు నిన్ను షూట్ చేయొచ్చు. హాయ్ లిటిల్ గాయ్, డ్రింక్ చేస్తావా? వద్దా? ఆఫీసర్, మా బాబు ఎక్కడ? ఇక్కడ కాలేజ్ చైర్ మాత్రమే ఉంది. ఖర్చు పోవు తీసుకోండి సార్. ఓ థ్యాంక్ యూ. నేను ప్రెగ్నెంట్ అవ్వలేదు. నాకు బాబు పార్క్ లో దొరికాడు. ఏ బూమర్, మర్యాదగా డబ్బి పట్టుకోండి రా. పారిపోతున్నాడు, త్వరగా రండి రా, పట్టుకోండి వాడిని. ఆశ్చర్యంగా ఉంది. హాయ్. నిన్న నేర్పిస్తున్నాడు. వస్తున్నాను. వాడు నన్ను కావాలని కొట్టాలని వస్తున్నాడు. బొమ్మర్, నువ్వు వాడిని కొట్టు. అలాగే దీన్ని ప్రయోగించు. ఏంట్రా నా పైకి వస్తా? త్వరగా తాగరా, వెళ్ళాలి. అక్కడున్నాడు. థ్యాంక్ యూ. సారీ.
హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఐ లవ్ యు మై సర్. థ్యాంక్స్ అమ్మా. వావ్ సూపర్. అది అక్కడే పెట్టు. ఇదిగో ఈ ఫోటో చూడండి బాస్. ఇది గుర్తుందా? ఇలా చూడండి. హాయ్, ఇంతకు ముందు 4 రేసుల్లో గెలిచారు. మీదే గెలుపు. మిమ్మల్ని ఎవరో అందుకోలేరు. అవును బాస్, మీరు బెస్ట్. నాకు దాని గురించి తెలుసు. లేదు, నేను ఆ ఛాన్స్ తీసుకోను. బాస్కే నచ్చలేదా? అవును, కాల్ చేస్తున్నారు. బూమర్ ఇలా రా, త్వరగా రా. నేను నీ గురించి అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకు నాకు చెత్త కొట్టు చెత్తట వేసుకోమా? ఎందుకంటే మనం ఇప్పుడు గొప్ప వాళ్ళ పార్టీకి వెళ్తున్నాం. మనం చాలా మర్యాదస్తుల్లాగా కనిపించాలి. ఓ, అందుకేనా నువ్వు ఈ ముక్కుని ఎక్కడ తగిలించావు? సరే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం మనం? త్వరగా రా, ఇప్పటికే లేట్ అయింది. నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఇదేదో బాగుందే. నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను. అమ్మాయినా? అదిగో అక్కడ ఉంది చూడు. అమ్మాయినా ఉందంట? ఏంటి ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయి మరోడనలా ఉంది కదా. మరోడన సాకర్ ప్లేయర్. నువ్వు చెప్పేది మరోడన గురించా? ఇక నీ బిజినెస్ గురించి మాట్లాడుకో. సరే వెళ్దాంరా. యా, తీసుకోండి. మా మర్యాదను స్వీకరించండి. వెళ్ళండి బాస్, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి బాస్. తనకి షాక్ ఇవ్వండి. ఏమనుకుంటున్నావు? పాట ఇంకా పూర్తి కాలేదు. మర్యాదగా వెనక్కిరా. సార్, లోపలికి వెళ్ళకూడదు. బూమర్ సార్, సెక్యూరిటీని పిలిపించి అలా చేయకండి. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు ఇక్కడ పనుంది. నీకెవరో చెవుడా? వెళ్ళి బాస్ తో పాటు పాడు. తనను వదులు, తను పాడదు. ఎవరది? నేనే. ఏం చేస్తావేంటి? నువ్వెవడ్రా? నా పేరు టైసన్. ఇంతకీ నువ్వెవర్రా? నువ్వు ఎవరైనా అడుగుతున్నాడు కదా, చెప్పరా. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మర్యాదగా మీ కాళ్ళు చేతులు వెనక ముందు ఎక్కడి నుంచి వెళ్ళండి. మేము ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే వెళతాం రా. అలాగా వేసేయడ్రా. వేసేయడ్రా. నేను సింగర్ని కాదు. చూడండి, నేను మిమ్మల్ని రచిస్తాను. అంతమందిని అతను ఒక్కడే కొట్టగలడా? ఆ స్పీకర్ ఆపండిరా. బూమర్ పట్టుకోండి. ఇప్పుడు కాసుకోరా. బూమర్, నన్ను కాపాడు. బూమర్, నీ దగ్గర గన్ను ఉంది, మర్చిపోయావా? ఎవరు కదలద్దు. కదలద్దని చెప్పానా? టైసన్, నీకేం కాలేదుగా? ఏంటి బూమర్, నా జాకెట్ ని ఇలా చించేశావు? నేను అసలు అనుకోలేదు నువ్వు ఇలా చేస్తావని. నీకు తెలుసా నేను ఎంత స్ట్రాంగో? ఎవరు కదలకండి, కదలొద్దు. ఎక్కడ? తను ఎక్కడుంది? కదలొద్దు అని చెప్తున్నాను. ఐఎమ్ సారీ మిస్, మేము మిమ్మల్ని కాపాడడానికి వచ్చాం. మీరేం కంగారు పడకండి. చూడండి, నా చేతులతో మిమ్మల్ని 5గురిని చంపేస్తాను. ఇంకో 7గురిని కూడా చంపుతాను. లేదు 6గురిని కాలుస్తాను. మీలో ఎవరైనా సరే ముందుకు రావచ్చు. వస్తారా? రండ్రా. విన్నావా ఏమన్నాడు? వెళ్దాం పదం. ముందు ఈ జాకెట్ గురించి తెలుసురా. నేను దీని గురించి మర్చిపోతాను అనుకున్నావా? ముందు ఆ గన్ను ఇవ్వరా. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదం. వీల్లేదు. నువ్వు నా కోపం తెప్పించాలనుకుంటున్నావా? నా దగ్గర ఉన్నది డమ్మీ. మర్యాదగా గన్నిస్తావా లేదా? ఇప్పుడు చెప్పండి రా, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు?
ఈ చెత్తగాన్ని ఎక్కడుకున్నావురా? త్వరగా రండి. సరే లగెత్తండి. నన్ను పట్టుకుంటా. పట్టుకుంటారా? పారిపోతున్నా. పట్టుకోండి. నిన్ను ఓకే, ఇప్పుడు కాచుకోరా. బూమర్ పట్టుకోండి రా. ఇప్పుడు ఎవరు నీకే తప్పించుకుంటారా? చెప్తున్నాను, నన్ను పట్టుకోవద్దు. పట్టుకోవద్దు చెప్తున్నాను. బూమర్, నేను నిన్ను కాపాడుతాను. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారా? రే మూర్ఖుడా, అనవసరంగా మాతో పెట్టుకుంటున్నావు. విల్ రే విల్, నీకు తగ్గవాడిని నువ్వు చూసుకోవచ్చు కదరా. ఆ? రే ఆగు, నేను రోడ్ రేజర్ని. నా ఎడం కాలు వెరకొట్టు, నా కుడి కాలుతో పనుంది. అలాగే. థ్యాంక్ యూ మిస్టర్. నేను నిన్ను ఏదో ఒక రోజు వచ్చి ఎదుర్కొంటాను. నువ్వు కూడా కూలాగే నాశనం అవ్వాలనుకుంటున్నావా? ఎప్పుడు ఓడిపోయేవాడు. ప్రిన్సెస్ ఎడ్వర్డ్ రోడ్ సర్క్యూట్ పైన అతడు 10 ఫుట్ పోలియోలో మమ్మల్ని ఎప్పుడు టచ్ రేసుల చేయలేదు. గురించి నీకేం తెలుసు? నా పేరు బూమర్. హాంకాంగ్ లో నేను బెస్ట్ డ్రైవర్ని. నువ్వు బెట్ కడతావా? 3000 రూపాయలు. 300 కోర్స్. ఓ, అవేమన్నా చిల్లర పైసలు అనుకున్నావా నువ్వు? 300 కోట్ల. మీ కార్ తీసుకుని వచ్చి రేపు మమ్మల్ని కలవండి. వెరీ పియర్ దగ్గర మీకోసం 3 గంటలకు ఎదురు చూస్తూ ఉంటాను. నీకు బతకడానికి ఇంకా ఒక్కరోజు టైం ఉంది. ఏయ్ స్టార్ట్ అవే, దున్నపోతా. వాడితో రేసులు ఎలా గెలుస్తావు? కారే స్టార్ట్ అవడం లేదుగా. ఎవరది? నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? హాయ్. ప్లీజ్ లోపలికి రండి. థ్యాంక్స్. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నేను లాస్ట్ వీక్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఆ గ్యాంగ్ వాళ్ళు నన్ను ప్రతి రాత్రి ఇబ్బంది పెడుతున్నారు. మీరు నన్ను రక్షించి ఉండకపోతే నేను చాలా ట్రబుల్ ఫేస్ చేసేదాన్ని. మీ పేరేంటి? బూమర్. ఓ, మరి మీ పేరు? టైసన్. ఆహా. వీడెవడో నీకు తెలీదా? తెలీదే. నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పావు కదరా. ఏంటి? అదేంటంటే నేను ఎవరో తెలియదు, కానీ తను నాకు తెలుసు. ఎంత ధైర్యం గారికి. నేను వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. ఆగు, ఆగమంటున్నానా? నన్ను వదిలేరా. బూమర్, బూమర్, మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పావు. మన ఇద్దరి మధ్య ఇటువంటి చిన్న చిన్న వాటికి గొడవ రాకూడదు. చూడు, మన ఇద్దరం గొప్ప ప్రమాదం నుంచి బయటపడ్డాం, కానీ నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావురా. ఎందుకనే? తనకి నీ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలీదు, కానీ నువ్వు మాత్రం మామూలుగా లేవు. తన జుట్టు చూసి పడిపోయావురా. అది తెలీదు, ఒకవేళ అంతా అయ్యుండొచ్చు. ఏమంటావు? ఓ, నాకు పిచ్చెక్కిస్తున్నావురా. నేను వస్తాను. ఓ. నాకు ఆ జాబ్ అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంతకీ మీ పేరు? బార్బరా. బార్బరా, చాలా బాగుంది. నీకు తెలుసా, అక్కడ ఒక గొప్ప హీరో ఉన్నాడు చూడండి. అతనంటే నీకు ఇష్టమేనా? నాదొక రిక్వెస్ట్. ఇలా చూడండి, వాడికి ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేదు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషం.
నీ టైం బాగుందిరా, నేను ఇంటికి వెళ్తున్నాను, సరేనా? నన్ను క్షమించు బూమర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మా, మీరు హాంకాంగ్ రావడం ఇదే మొదటిసారా? అవును. అలాగా, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాదే. $300 కోట్లు. ఇదే ఆఖరిసారి, దయచేసి నాకు ఒక కారు ఇప్పించండి. చూడు, నువ్వు ఇంతకు ముందు కూడా 3 గంటలు లేట్ గా నేను తీసుకొచ్చావు. నీకు $400 ఇచ్చినట్లయితే ప్రాబ్లం లేదు కదా. మా డీల్ పూర్తి చేసుకుని వచ్చి నీకు డబ్బులు ఇస్తాం, సరేనా? ఇంతకు ముందు ఈ కారు అన్ని స్క్రాచ్ లో పెట్టి తీసుకొచ్చావు, నన్ను బయటికి గెంటేలా చేసేసావు. ముందు దానికి డబ్బు కట్టు. రేయ్, నిన్ను ఏ ఆగు, చూస్తాను, అందరూ చూడు. మనల్ని చూస్తున్నారు. ఇదే ఆఖరిసారి, మీరు ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకూడదు. ఆ. పోరా. అదిరా లెక్క. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వస్తాను. ఏ ఆగు, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే వస్తాను అంటున్నానుగా. త్వరగా వచ్చాయి. ఏంట్రా, ఈ రోడ్డు ఏమైనా మీ బాబుది అనుకున్నావా? క్షమించండి, మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం సార్. ఆహా. ఏ బెల్ మ్యాన్, ఈ ఏర్పాట్లు నువ్వు చేసావా? చాలా బాగుంది కారు, నాకు ఇష్టమైన కలర్. ఈ కారుతో సూపర్ గా ఉన్నావు. ఒక్కసారి రైడ్కి వెళ్ళి వద్దామా? వెళ్ళి కూర్చో. ఏయ్, ఎవరు? అమ్మా. సారీ, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్ టైసన్, కింద కూర్చొని ఏం చేస్తున్నారా? చెప్పరా. ఏ స్టూపిడ్, ఏంట్రా ఎగతాళి చేస్తున్నావా? ఏమైందిరా నీకు? పోరా. ఏంటి రేయ్, అంత ఆటలుగా ఏంట్రా ఉందా? అది? రేయ్, పోరా అంటే. పిచ్చోడా. ఓ సారీ. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. ఓ ఎస్. ఏ 100 కాదు, 4000 షేర్లు అడిగాను. వచ్చేసావా జాన్? నిన్నే తలుచుకుంటున్నాను. బాగున్నారా? బాగున్నాను. మన ఇద్దరం కలుసుకొని చాలా కాలం అవును. వెళ్ళారా? అలా చూడు, తన్నే నువ్వు గుర్తుపట్టావా? చిన్నప్పుడు ఆ అమ్మాయి నువ్వు చాలా బాగా ఆడుకునేవారు. ఆ అమ్మాయి టామీ. వెళ్ళమ్మా, జాన్తో మాట్లాడు, వెళ్ళు. అలా చూస్తారంటే ఒకరినొకరు ముద్దు పెట్టుకోండి. నీకు ఈ విషయం తెలుసా? టామీ నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసింది. నువ్వు వస్తున్నావని తెలిసి తన జాబ్ వదిలేసింది నిన్ను చూసుకోవడం కోసం. నిజంగానా? నేను ఆరోగ్యంగానే ఆ, ఉన్నాను. అలా నాకు జాన్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైన జబ్బులు ఉన్నాయి. నువ్వు వరంలో ఫేమస్ కండక్టర్ కదా, నీకు సంబంధించిన విషయాలను నువ్వు చూసుకోవడం చాలా కష్టం జాన్. ప్లీజ్, నేను కొంచెం ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాను. ఓ, నేను ఆ విషయమే మర్చిపోయాను, తర్వాత మాట్లాడుకుందాం. ఏ టామీ, నువ్వు వెళ్ళి అతన్ని నీ దారికి తెచ్చుకో. డాడీ, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను నీకు హస్బెండ్ ని తీసుకురావాలనుకుంటున్నాను, బాయ్ ఫ్రెండ్ మాత్రం కాదు. ఆ రాకీ నేను చేయను. ఎవరు? స్టెలోనా? స్టెల్లోన్ కాదు, ఫ్రాంకీ లాక్. నేను అతన్ని రాకీ అని పిలుస్తాను. రాకీ కూడా నేను ఇతన్నే చేసుకోమని చెప్తాడు. ఇదిగో ఈ మెడికల్ బ్యాగ్ తీసుకుని పైకెళ్ళు. ఈ విషయంలో నేను ఎవరి మాట విన్నాను. నిన్ను జాన్ని ఒకటిగా చూడాలనుకుంటున్నాను. నేను ఆ కుటుంబంతో వియ్యం పొందాలనుకుంటున్నాను. దాని ద్వారా మన బిజినెస్ కూడా పెరుగుతుంది. అప్పుడు మనం చాలా గొప్పగా ఎదగొచ్చు. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ ని పెంచుకోవడం చాలా కష్టం. జాన్, లోపల ఏం చేస్తున్నావు? మా అమ్మాయి చూడాలని వచ్చింది. బాగా గుర్తుంచుకోవడంతో క్లోజ్ గా ఉండాలి. వెళ్ళు వెళ్ళు డాడీ, వెళ్ళు. ప్లీజ్. ఓ గాడ్, నా ఐడియా వర్కౌట్ అవుతుందా? నన్ను కాస్త హెల్ప్ చేయమంటారా? చాలా బాటిల్స్ ఉన్నాయి. మీ నాన్నగారు మిమ్మల్ని బలవంతంగా పంపారా ఏంటి? నాకు నిజంగా తెలియదు నర్సులు ఇంత సెక్సీగా ఉంటారని. మిమ్మల్ని చూసాకనే తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి విటమిన్స్ టాబ్లెట్స్ వాడేవాడిని కాదు, తెలుసా మీకు? నాకు తెలుసుంటే నేను ఇన్ని బాటిల్స్ తీసుకుని వచ్చుండేదాన్ని కాదు. కమాన్, వచ్చి ఇక్కడ కూర్చోండి, రండి. థ్యాంక్ యూ. మీ డ్రెస్ కాస్త టైట్ గా ఉంది. ఇది మీ బ్లడ్ సర్క్యులేషన్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీరు వేసుకున్న హీల్స్ కూడా సరిగ్గా లేవు, అందుకనేమో మీరు వంకరగా కూర్చున్నారు. కరెక్టేనా? మీకెలా తెలుసు? నాతో రండి, చెప్తాను. రండి చెప్తాను. ఇంత త్వరగానా? మీరేం కంగారు పడకండి, తొందర ఏమీ లేదు. మనం నెమ్మదిగా వెళ్ళొచ్చు. మీ కాలు ఇలా పైకి పెట్టి ఇలా రిలాక్స్ అవ్వండి. ఈ డ్రెస్ మార్చుకుంటే బాగుండేది కదా. అక్కర్లేదు. మీ మెడ కాస్త లూజ్గా వచ్చేయండి.
ఇప్పుడు మీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ అయినా? ఇప్పుడు మీకు రిలాక్స్ గా ఉంది కదా. బాగా నిద్రపోయేవే. పాపం బాగా టైర్డ్ అయినట్టుంది. బూమర్, నేను అసలు అనుకోనే లేదు మనం $300 గెలుచుకుంటామని. మనం వెంటనే ఇక్కడి నుంచి చైనాకు పారిపోవాలి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తెలుసా. ఏమంటావు బూమర్? ఏది ఏమైనా మనం ఇక్కడి నుంచి పారిపోతే చాలా బాగుంటుంది బూమర్. నిజంగా నేను అది ట్రై చేయలేదురా. మరి మనం అంత త్వరగా వచ్చేసాం. ఏదైతేనే మనం గెలిచాం. ఎంతకంటే మనం ఏం హాయ్, గెలుచుకోగలం? నిన్న మీరు చేసిన మసాజ్ కి నేను చాలా హ్యాపీగా నిద్రపోయాను. ఏమైనా ఆర్డర్ చేస్తారా మేడం? త్వరగా రండి, ఎక్కువసేపు నేను వెయిట్ చేయలేను. నేను చాలా బిజీ. అతనితో మాట్లాడు. అతనేమంటున్నాడు? నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. తనతోనే మాట్లాడు. ఇంతకీ నా డబ్బు ఎక్కడ? టైసన్, అతనికి డబ్బి. డబ్బు నీ దగ్గర ఉంది కదా? కాదు, నీ దగ్గరే ఉంది. అవును. ఆగు, ఇప్పుడు సగమే ఇస్తాను. ఏం చేస్తున్నావు? ప్లీజ్ ఇలా చూడండి, బోట్ ఎత్తుకెళ్లారని నాకు తెలుసు. ఈ డబ్బు మీకు బాగా ఉపయోగపడుతుంది. ఉంచండి. మీరు అక్కడ చేరుకున్న తర్వాత ఫోన్ చేయండి. నీకు గుర్తుందా బార్బరా చివరి పేరేంటో? బార్బరా వచ్చా మొక్కలేంట. బార్బరా. హలో, ట్యాంక్ నిండా ఆయిల్ ఉందా? ఉంది. టైసన్, మనం మోసపోయాం అనుకుంటా. ఏంటి ఇక్కడ బోట్ లేదా? ఫేర్వెల్ పార్టీ జరగబోతోంది. అది ఇప్పుడు అంత అవసరమా? అరే ఇడియట్, అలా చూడరా. పద, ఇక్కడి నుంచి పారిపోతాం. రేయ్, నా ఫోన్ బుక్ అక్కడ వదిలేసాను. వెళ్ళి ఆ తీసుకొస్తాను. తక్కువ బుక్ ఇప్పుడు అవసరం. తాడు ముడిప్పరా ముందు. త్వరగా రా. కమాన్, ఆ ఈడియట్స్ ఇద్దరిని ఆపండి. త్వరగా రా. త్వరగా త్వరగా రారా. సరే పద. మరి అది కాకండి. రేయ్, మర్యాదగా లొంగిపోండి. మీరు మా నుంచి తప్పించుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇక మనం తప్పించుకోలేం. ఒడ్డుకెళ్ళి దొంగిపోదాం. అంతకంటే మనం చావడం మంచిది. ఏంటి? నోరు మూసుకు కూర్చో. బూమర్, నేను డ్రైవ్ చేస్తాను. త్వరగా ఇలా ఇవ్వరా. నీ వాగుడు కాస్త ఆపి ముందు లైఫ్ జాకెట్ వేసుకోరా. అదిగో అక్కడ ఉన్నారు. కమాన్ కమాన్. వెళ్తాం పదండి, వాళ్ళు అక్కడ పట్టుకుందాం. ముందు నువ్వు సరిగ్గా కూర్చోరా, లేదంటే నీళ్ళలో పడతావు. ఏమైంది జాన్? చైర్ ప్రాబ్లమా ఏంటో నేను బోట్ లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి. అదేంటో మరి నాకు చాలా విచిత్రంగా ఉంది. మా నాన్నగారు మిమ్మల్ని అతని కారు వాడుకోమన్నారు. ఇదిగోండి, ఈ కీస్ తీసుకోండి. తీసుకోండి జాన్, ప్లీజ్. థ్యాంక్ యూ. కానీ నాకు ఇక్కడ రోడ్లు తెలియవు కదా. దారి మర్చిపోతే నాకు ఫోన్ చేయండి. ఈ చైర్స్ స్ప్రింగ్ లా ఉన్నాయి, అందుకే అతను అలా ఊగుతున్నారు. వాళ్ళని వెంటనే పట్టుకోండి, జాగ్రత్త. అక్కడున్నారు, త్వరగా వెళ్ళు. త్వరగా తిప్పు. చూసాను లేరా. దీన్ని ఒక్కసారి చూడు. ఇంటికి తీసుకెళ్లి పులుసు పెట్టుకుంటావా? వాళ్ళు వస్తున్నారు. రేయ్, అటువైపు చూడరా. రే టైసన్, పదండి, వాళ్ళు దొరికారు. వాళ్ళు అక్కడే ఆపండి. త్వరగా విల్. త్వరగా పోనివ్వు. అలాగే సార్. త్వరగా చచ్చిపోతానేమో నేను. మనం దగ్గరికి వచ్చేసారా? కాస్త ఊర్చుకో.
వాళ్ళ అంతు చూస్తాను ఇప్పుడు రండిరా. ఏంట్రా ఆటలా ఏయ్ బూమర్ బూమర్ నేను చచ్చిపోలేదు, నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయ్. నాకు సహాయం చేయను, అంత స్పీడ్ గా డ్రైవ్ చేయలేను, త్వరగా డాన్ చేయి ముందు చూడు. తప్పుకోండిరా, నా బాధ ఎక్కువైంది. ఇదేంట్రా బాబు, చచ్చానా బాబు. టైసన్ వెల్ డన్. ఓకే ఏయ్ చూసుకొని డ్రైవ్ చేయాలని తెలీదా? ఒక్కసారి అలా చూడు. బాస్, మీకేం కాలేదు కదా? ట్రే తీసుకురమ్మంటారా మేడం ఇవన్నీ ఎత్తడానికి? చెక్ ప్లీజ్. ఇక మనం వెళ్దాం రాజా. ఐఎమ్ సారీ టామీ. కమాన్. నువ్వు డ్రెస్ మార్చుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. నో థ్యాంక్స్, మనం మళ్ళీ బోట్ రైడ్ కి వెళ్తామేమో అని భయంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రే నేను బూమర్ మెయిన్ ల్యాండ్ కి వచ్చేసాం కదా చెప్పు బూమర్. హాంకాంగ్లో ఉన్నారో నువ్వు చాలా అదృష్టవంతుడు. పెద్ద ప్రమాదం నుంచి నువ్వు క్షణంలో తప్పించుకున్నావు. అది నీకు తెలుసా? బాస్ వింగికి ఏమైందో కానీ వాడు ఒళ్ళంతా పచ్చడి అయిపోయిందిరా. కాసేపు మీరు అరవకుండా ఉంటారా? నాకేం వినిపించడం లేదు. ఏయ్ నువ్వు డాక్టర్వేనా? ఏంటి మీరు డాక్టరేనా? నువ్వేమైనా గుడ్డోడివా? నేనే డాక్టర్ని. నెమ్మదిగా తినరా, చాలా వేడిగా ఉంది. చూడండి, అనవసరంగా మీరే నన్ను రెచ్చగొట్టారా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ హాస్పిటల్ మా కంట్రోల్లో ఉంది, అందువల్ల మీరు కూడా మా కంట్రోల్లోనే ఉన్నారు. టైసన్, మనం ఈ హాస్పిటల్ నుంచి మారిపోతాం. అలాగే. ఏయ్, మ్. ఏయ్ నీ ప్లేస్ లో నేనుంటే ఇలా స్టూపిడ్ లా ప్రవర్తించను. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి తప్పించుకోలేరు. ఒక విషయం తెలుసా, నీకు డ్రైవింగ్ మీద బాగా పట్టుందని మా బాస్ నీకు ఉద్యోగం ఇమ్మన్నాడు. ఇదంతా ఏంటి? నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. నీ సెల్ ఫోన్ 24 అవర్స్ ఆన్ చేసే ఉండాలి. ఏ సమయంలోనూ నిన్ను మేము కాంటాక్ట్ చేస్తాం. నీ దగ్గర నుంచి సమాధానం రాకపోతే నీ ఫ్రెండ్ను ముక్కలు చేసి నీ దగ్గర పంపిస్తాం. రండ్రా వెళ్దాం. నాకిప్పుడు మ్యూజిక్ వినాలనిపిస్తోంది. టామీ, నువ్వు వింటావా? హలో టామీ, మనం ఈ రోజు ఎలాగైనా కలవాలి. ఎక్కడున్నావు? రాకీ, ఇప్పుడు నేను కాస్త బిజీగా ఉన్నాను. నువ్వు ఇంకొకరిని చూసుకున్నావా చెప్పు. లేదు రాకీ, నేను ఎందుకు వేరొకరిని వెతుక్కుంటాను? నీతో ఎందుకు అబద్ధం చెప్తాను చెప్పు. ఓ, అలాగా? నేను నీకు 4 రోజుల్లో ఫోన్ చేస్తాను. నేను బిజినెస్ పని మీద బిజీగా ఏ ఉన్నాను. టామీ, ఆ, నాకు తెలుసు. అదిగో అక్కడున్నాడే, వాడి కోసం నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు కదా టామీ. వాడి సంగతి నేను చూస్తాను. ఏయ్! నేను నా ఫీలింగ్ గురించే చెప్పాను, చైర్స్ కాదు, ఫీలింగ్. రేయ్ నిన్నే. ఏయ్ మిస్టర్, జాన్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా రా, వాడు నిన్ను చంపేస్తాడు. త్వరగా. టైసన్కు నువ్వంటే చాలా ఇష్టం. వాడిని ఒకసారి నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా బార్బారా. వాడు చాలా బాధపడుతున్నాడు, నువ్వు ఒకసారి వెళ్ళొచ్చుగా. కానీ నేను వాడికి నా మీద లేనిపోని ఆశలు కల్పించాలనుకోవడం లేదు. పోనీ ఒక ఫ్రెండ్ గా వెళ్ళు, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నేను చెప్తే నా మాట వింటాడా? చాలా సీరియస్ గా ఉన్నట్టున్నారు. మీకు ఇంకేమైనా కావాలా సార్? వద్దా? టూ ప్లీజ్. ఓకే సార్, అలా కూర్చోండి. నేను ఇప్పుడే హాస్పిటల్ వెళ్ళాలనుకోవడం లేదు. లంచ్ చేసేసి వెళదాం, సరేనా? నేను చూసుకుంటాను. బేరో, సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీరు ఆ గ్లాస్ మీద అలా పడుకోకండి సార్, అవతల ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, అవతల ఉన్న వాళ్ళకి చెప్పాను సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని.
నీకు తెలుసా నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది టైసన్ నన్ను అంతగా ఇష్టపడుతున్నాడంటే నేను తన్ని ఇష్టపడ్డం లేదే. తర్వాత వాడే మారతాడులే. మనం వెంట పడ్డాడుగా ఆ బండోడు ఎవరు? ఆ, నా బాయ్ ఫ్రెండ్ గురించా? వాడా చూడ్డానికి గొరిల్లాలా ఉన్నాడు? నేను తనతో పాటు హెల్త్ క్లబ్ లో వర్క్ చేసేదాన్ని. అవునా, నువ్వు నర్సు అనుకుంటున్నానా? ఇలా చూడు, నువ్వు మాటిస్తే నేను వస్తాను, కానీ తను నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇదేదో బాగుంది. వెయిటర్ ఇలా రా. ఓకే వస్తున్నాను సార్. సర్లే, ఇక మనం వెళ్దామా? నేను ఇంటికి వెళ్ళాలి, రిహార్సల్స్ ఉన్నాయి. నీకు కోపం మీ తగ్గి. బిల్ సార్. ఇది ఇక్కడ సిస్టమా? నేను ఇంకా ఆర్డర్ చేయలేదు. ఓ సారీ సార్, మీ బిల్ సార్. సో తప్పుకోరా. తనేమంత చెడ్డవాడు అలా కాదే. చూడు. జాన్, నువ్వు వెళ్ళి దాక్కో. తప్పుకోరా. ఏం చేస్తున్నావు మనం నువ్వు? ఇక్కడి నుంచి పారిపోదాం, పద. నువ్వు ఎక్కడున్నావు? ఏయ్ 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 ఆగరా, నువ్వు అక్కడ ఆగరా. వినపట్లేదా? నా గర్ల్ ఫ్రెండ్ ఎవరు నా నుంచి దూరం చేయలేరు. ఏయ్ నిన్నే రాకీ, ఆగరా. ఆగు, అతన్నేం ఆగమంటుంటే. చేయొద్దు. రేయ్, రారా. రాకీ, ఆగమన్నానా? అతన్నేం చేయొద్దు. టామీ, నేనేంటో ఇప్పుడు చూపిస్తాను నీకు. జాన్, నువ్వు ఇక్కడి నుంచి పారిపో, నిన్ను చంపేస్తాడు. పారిపో, త్వరగా. టామీ, వదలరా, వదలు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు ఇక్కడ ఉండు. ఓయ్, అయ్యో. ఏయ్, ఆగు, రాకీ. ఏం చేస్తున్నావు నువ్వు? ఈ వేళ నిన్ను వదలంటే దుర్మార్గుడా. ఎందుకు కొడుతున్నావు? నువ్వెవరో నాకు తెలియదే. పారిపో, జాన్. టామీ. నువ్వు పారిపో, వీడిని నేను పట్టుకుంటాను. నువ్వు పారిపో. ఏంటి? పారిపో, జాన్. అవును, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు. సార్ మీరు చేంజ్ మర్చిపోయారు. నువ్వే ఉంచుగా. థ్యాంక్ యూ సార్. ఏయ్ నిన్ను పట్టుకో, జాగ్రత్తగా పట్టుకో. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావురా? ఆగు, 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 ఆగు. ఆగరా. అసలు నువ్వెవడో నాకు తెలియదురా. అయితే ఏంటి? నువ్వు నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఏయ్, ఎందుకంత కంగారుగా వెళ్తున్నావు? బిల్ పే చేయలేదా? లేదు, పే చేయలేదు. ఏయ్, ఆ జాకెట్ ఎవరిది? నొక్కేసావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాతో చెప్పకూడదా? వావ్, సూపర్ కార్. ఎవరిది ఇది? చాలా బాగుంది. ఇది కూడా కొట్టేసావా? లాయర్ దగ్గర ఏమైనా కొట్టేసావా ఏంటి? కాస్త మాట్లాడడం ఆపుతారా? సూపర్ గా ఉంది. ఇండియన్ లెదర్. హలో మిస్టర్. ఏయ్, మీరు ఇక్కడ ఇలా ప్రవర్తించకూడదు. అలాగైతే ఈ విషయం ఆడితో చెప్పండి. రేయ్, నిజంగా నువ్వెవరో నాకు తెలియదురా. ఎవడరా నువ్వు? దయచేసి బయటికి వెళ్ళిపోండి. ఈ రోజు నిన్ను చంపకుండా వదలను. ఇది చాలా ఖరీదైంది సార్. రాకీ మాటకు ఎదురు చెప్పాలని ఎప్పుడు చూడకు. ఇప్పుడు ఎవరు వస్తారో రండ్రా. నా బాల్స్ అన్ని ఎక్కడంటే అక్కడ పడిపోయాయి. రేయ్, నేను నీకు ముందే చెప్పాను రా. అప్పుతావా లేదా? రా రారా. ఈ బిల్లు వీడే కట్టమనండి. ఏయ్, మర్యాదగా ఆపుతాను నాతో లేదా? పెద్ద మాట్లాడడం ముందు వాడి సంగతి చూడండి. వెళ్ళి వాడిని చూడవయ్యా. వెళ్ళు. బిల్లు ఎవరు కట్టారో చెప్పండి. ఇగో మేనేజర్ అక్కడ ఉన్నారు. మా మేనేజర్ మిమ్మల్ని రమ్మంటున్నారు. అదిగో వాడిని తీసుకెళ్ళి. దీనికి మీరే బిల్లు కట్టాలి. వాడు పిచ్చోళ్ళ ఉన్నాడు కదా. నువ్వు ఇంత బాగా ఫైట్ చేస్తావని నేను అసలు మీరేం అనుకోలేదు. చేస్తున్నారు? నువ్వు అలా ఫైట్ చేయడం చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది తెలుసా? ఆహా, అలా అనిపించిందా? ఇంతకీ మీకేం కావాలి? మీరు అలా టీజ్ చేయకండి. చేసింది.
సరే ఇంతకీ ఏమంటావేంటి రా దయచేసి మీ పేరేంటో చెప్పండి. బూమర్, ఆట పట్టించడం ఆపుతావా? కావాలా? నా పేరు జాన్, బూమర్ కాదు. ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? హాస్పిటల్ దగ్గర. ఏ ఒంట్లో బాలేదా? టైసన్ ని చూసి రమ్మని నువ్వే చెప్పావు కదా. ఓ చెప్పానా? ఓవర్ యాక్షన్ ఆపుతావా కొంచెం? నీకు తెలుసా, నాకు 7 సంవత్సరాల వయసు అప్పటి నుంచి పియానో వాయిస్తున్నాను. నా 12వ ఏటే రాయల్ మ్యూజిక్ కన్సర్వేటరీ గెలుచుకున్నాను. 20 ఏట బీథోవెన్ కండక్టర్ అవార్డు గెలుచుకున్నాను. అంటే నీ దగ్గర చాలా డబ్బు ఉండాలి. అవును. అయితే నువ్వు ఓవర్సీస్ స్కూల్లో చదువుకుని ఉండాలి. మీకెలా తెలుసు? గెస్ట్ చేశాను. వావ్, ఇల్లు ఎదిరిపోయింది. తెలుసా, నిన్న నువ్వు చేసిన మసాజ్ కి నేను చాలా రిలాక్స్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి చేస్తావా? మీరు అసలు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేం తెలియడం లేదు. నేను కారు మెకానిక్. నేను వెళ్ళి పడుకుంటాను, మీరు రండి. ఓ, ఇదేదో బాగుంది. నేను అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా ఉంది. వెళ్ళకపోతే బాగోదుగా. వావ్, ఎంత బాగుందో. అలా చూడు. ఏయ్, నువ్వు పియానో చాలా బాగా వాయిస్తున్నావే. బీథోవెన్. బీథోవెన్? ఆపు. ఏమైంది? కంటిన్యూ. ఆపు. ఐఎమ్ సారీ, కంటిన్యూ చేయి. ఓకే. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నేనా ప్లే చేయాలా? నాకు రాదు. ముందు కూర్చోండి. నీకోసం ఎంతసేపు అని వెయిట్ చేయాలి? త్వరగా రండి. వస్తున్నాను. నాకేం అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి నన్ను ఎందుకు ఇలా తయారు చేస్తుందో. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో. ఇదేంటి? అచ్చు నాలాగే ఉన్నావే. మన డ్రెస్సులు కూడా ఒకలాగే ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ వల్ల పిచ్చి పట్టేలా ఉంది. అవును, నిజంగానే ఆశ్చర్యంగానే ఉంది. అందరూ నన్ను చూసి నిన్ను అనుకుంటున్నారు. బయట ఉన్న అమ్మాయి కూడా నన్ను మెజిషియన్ అనుకుంటుంది. అందుకే నువ్వు వేసుకున్నవన్నీ నాకు తెచ్చిస్తుంది. అందుకే నా అమ్మాయి నా మాటలు అస్సలు నమ్మడం లేదు, ఎంత చెప్పినా కూడా. నువ్వు బ్యాండ్ వాయిస్తావా? బ్యాండ్? నువ్వు అదేదో వాయిస్తావట కదా బాగా. నీ ఉద్దేశం ఏంటి? నన్ను పక్కకు తోసేసి నా ప్లేస్ లో నువ్వు చేరిపోవాలనుకుంటున్నావా? అది సరే గాని మనం ఇలా కలుసుకున్నట్టు ఆ అమ్మాయితో చెప్పకు, అర్థమైందా? నీకు బార్బరా తెలుసా? బార్బరా, ఆ అమ్మాయి నీకు తెలుసా? నాకు తెలీదు.
ఆ అమ్మాయి బార్బరే అనుకుంటా. నా కారులో కూర్చొని హాస్పిటల్కి తీసుకెళ్ళమంది. తీసుకెళ్ళాను. తీసుకెళ్ళాక తను ఎవరో టైసన్ చూడాలని అంది. అచ్! అచ్! ఏంటి నేను తుమ్మితే నువ్వు తుమ్ముతున్నా? అవును. ఇంతకీ నిన్న బోట్ రైడ్ చేసావా? అవును చేశాను. ఓ మై గాడ్, ఆశ్చర్యం లేదు నేను అలా ప్రవర్తించడం. నేను పడుకున్నప్పుడు ఏం చేసావు నువ్వు? అంటే ఆ అమ్మాయితోనా? అప్పుడు నువ్వేం చేసావు? ఇందు పెద్ద ఆవరగడం. ఏ ఆగు ఆగు, మర్యాదగా భుజం మీద చేతి తీ. నువ్వు ఫోన్ మర్చిపోయావు. థ్యాంక్స్ అలాట్. అయితే వస్తుంది ఎవరు? హాయ్. ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు. బార్బరా, నిన్ను ఇక్కడ చూడటం చాలా సంతోషం. ఏయ్, డోంట్ టచ్ మీ. నిజంగా మేము ఎవరో నీకు తెలీదా? మనం ఇంతకు ముందు కలిసామా? నీ ఫ్రెండ్ మా దగ్గర ఉన్నాడు కాబట్టి తప్పించుకోవాలని చూడ. నిజంగా తెలియదు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నేను టైసన్ గురించి మాట్లాడుతున్నాను. ఏమనుకోకుండా మనం ఎక్కడికి వెళ్తున్నావు కాస్త చెప్తావు? నువ్వు మా కోసం ఒకటి కాపాడాలి. వినడానికి బాగుంది. ఇంతకు ఎవరిని? పోలీసులు మా బాస్ను పట్టుకున్నారు. ఇప్పుడు అతను అక్కడే ఉన్నాడు. ఏంటి పోలీసులు పట్టుకున్నారా? కార్ చేసేలా? నేనేం రేస్ డ్రైవర్ని కాదే. నాకు తెలుసు నువ్వు బెస్ట్ డ్రైవర్ అని. ఇప్పుడు నిన్ను ప్రూవ్ చేసుకో. ఇప్పుడు నువ్వు చేయలేదు, బార్బరాని టైసన్ని చంపేస్తాం. ఏంటి భయంగా ఉందా? నేనేం భయపడడం లేదు. మీరు రిలాక్స్ గా ఉండండి. అయ్యో నాకు ఏయ్, భయంగా ఉంది. వెళ్ళు. నన్ను వదిలే వెళ్ళిపోతాను. వెళ్ళమంటున్నానా? ఫూలిష్ గా బిహేవ్ చేయకు. జాన్ మా అంటే ఏంటో నిరూపించుకో. నేను మాస్టర్ మ్యాన్ కాదు, బోమన్ని అర్థం చేసుకో. నీ భవిష్యత్తుని అనవసరంగా పాడు చేసుకోకు. దయచేసి ఏయ్, అక్కడికి వెళ్ళు ఆపుతావా? ప్లీజ్. నేనేమి నా ఫ్యూచర్ ని పాడు చేసుకోవడం లేదు. నువ్వు ఇంతకాలం అంత కష్టపడ్డావు దీనికోసమే కదా. ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్ళడానికి భయం ఎందుకు? నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. వెళ్ళు. మంచిది, నేను అక్కడికి వెళ్తాను. కానీ ఏం జరిగినా నా తప్పు లేదు. ఏం చేస్తున్నావు? ఆగు. అక్కడ చాలా మంది జనం ఉన్నారు. ఇదిగో తీసుకో. ఏంటిది? దీన్ని అటు ఇటు తిప్పుతూ ఉండు. అంతే, అంతా మంచి జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మేము నేను బయటికి తీసుకొస్తాం బాస్. ఇదేదో బాగుందే. డోర్ లాక్ ఓపెన్ చేయండి, అప్పుడే ఈజీగా వస్తుంది. త్వరగా 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 పోనీ. నేను వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. త్వరగా రండి రండి త్వరగా. త్వరగా లాక్ ఓపెన్ చేయండి త్వరగా. థ్యాంక్స్ లాట్. ఏంటి నీకు బాగా తెలుసా ఈ రోజు రాత్రి 9 తర్వాత ఏ రిజర్వేషన్స్ లేవని? ఎందుకంటే నేను లాస్ట్ ట్యూస్డే కాల్ చేసి మరి ఓ హాయ్ ఓ ఓ త్వరగా రండి త్వరగా. ఒక నిమిషం. కాదు కాదు ట్యూస్డేనే ఫోన్ చేసింది. కాదు కాదు అదే. నన్ను అర్థం చేసుకో. సారీ, నేను మాట్లాడాలి. వెళ్ళండి. ఎవరు జానేనా? బూమర్, నాకు నీ హెల్ప్ కావాలి. నువ్వే నన్ను కాపాడాలి. నాకు నీ సహాయం కావాలి. నన్ను అర్థం చేసుకో జాను. వాళ్ళు నన్ను స్టేజ్ ఎక్కించేశారు. నేను నీ తరపున పాల్గొన్నాను. తప్పకుండా ఫెయిల్ అవుతుంది. నువ్వు త్వరగా రా. జస్ట్ నీ చేతులు అటు ఇటు ఊపుతూ ఉండు, ఓకేనా?
ఇంతకీ నీకేమైంది? మర్యాదగా కార్ నుంచి బయటికి రా. మర్యాదగా కార్లో నుంచి బయటికి రా. మా ఇద్దరికి మంచి జరగాలని కోరుకోండి. నా చేతిలో అటు ఇటు కదిపితే సరిపోతుంది. త్వరగా వచ్చేకండి. ఏయ్, వినిపించడం లేదా? త్వరగా పోనీ. ఇది నా కన్సర్ట్. ఏంటో అవుతున్నావు? మీకు తెలుసా ఇతను ఎవరో? అతనే మా అందరికి బాసు. అంటే నువ్వు ఒక బిగ్ బాస్ వా? అవును, నేను వెంటనే వెళ్ళాలరా. త్వరగా పోనీ పోనీ. అంతే అంతే అంతే. ఇంకా స్ట్రాంగ్ ఇంకా స్ట్రాంగ్. అలాగే. నోరు మూసుకొని మర్యాదగా డ్రైవ్ చేయి. రే, ఆటాడుతున్నావు, త్వరగా తీసుకువెళ్ళు. ఐఎమ్ సారీ. ఏయ్, ట్రక్ అడ్డుగా వస్తాను చూసుకో. ఏయ్, ట్రక్కును గుద్దుకుంటున్నావు, జాగ్రత్త. ఏయ్, మనం మంటలో చిక్కున్నాం. మర్యాదగా డ్రైవ్ చేయకపోతే నిన్ను చెప్పేస్తాను. చెయ్యి. ఏయ్, అలా చూడు. ఏయ్, బ్రేక్ మీద కాలు వేయ్. ఇదిగో ఇదిగో ఏయ్, ఇదిగో. బ్రేక్ మీద కాలు వేయమంటే బ్రేక్ నాకేం తెలుసు? ఇచ్చేవేంటి? ఏ ఆపండి ఆపండి. అదిగో అలా చూడు. ఏయ్, ఆగు ఆగు, ఎక్కడికి? దాన్ని లాగరా. మీరే లాగండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అటు తప్పుకోరా, మా బాస్ వస్తున్నారు. జాన్, సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వెల్కమ్ మిస్టర్ మా. రిసెప్షన్ స్టార్ట్ అవ్వక ముందే నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తే బాగుంటుంది అనుకుంటా. విఐపి రూమ్ లో అందరు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే. త్వరగా రా, వెళ్ళు. మిస్టర్ మా సార్, సార్, మీ మీ ఫీలింగ్ feeling చెప్పండి సార్. ప్రోగ్రామ్ సార్, మీద చెప్పండి సార్. feeling చెప్తారా ప్లీజ్? హా, చెప్పండి సార్. హలో మై సార్. డియర్. సార్ చెప్పండి హాయ్, సార్. రిసెప్షన్ కోసం విఐపి రూమ్ రెడీ చేయించారా? థ్యాంక్ యూ. రెడీగానే ఉంది కానీ ఒక్క నిమిషం. మీ ఎవరో నేను తెలుసుకోవచ్చా? నేను జాన్ మా. అయితే అతనెవరు? ఇప్పుడే మీ రూమ్కి వెళ్ళారు. ఆ, మేము మళ్ళీ అది- వస్తాం, ఆగండి. మళ్ళీనా? మనం వెంటనే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ కి అటెండ్ నేను కావాలి. వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇక్కడే ఉండు. జాన్, థ్యాంక్ యూ. త్వరగా రా. అసలు అక్కడ జరిగింది చెప్తే నువ్వు అస్సలు నమ్మవు. నా పరిస్థితి ఏంటో తెలుసా? చావు తప్పి కన్ను రట్టపోయింది. అవన్నీ మర్చిపోదాం, కాసేపు మన కోసం మాట్లాడుకుందాం. నువ్వు బొమ్మరివి,
నేను జాన్ మానే, అంతేనా? ఇప్పుడు చెప్పు, నువ్వు బార్బారాతో పడుకున్నావు కదా? లేదు, మేమే తప్పు చేయలేదు. తను టైసన్ గర్ల్ ఫ్రెండ్. టామీ వచ్చింది. దయచేసి నువ్వు మేడ మీదకి వెళ్ళి దాక్కో. ఓకే. హలో టామీ. నీ స్నానం ఇంకా పూర్తి కాలేదా? అక్కడ నీ కోసం చాలా మంది వెయిట్ నాకు చేస్తున్నారు. తెలుసు, ముందు నువ్వు వెళ్ళి కింద కూర్చో, నేను వచ్చి జాయిన్ అవుతాను. కొంచెం ఆగు. ఒక ముద్దివ్వు ప్లీజ్ జాన్. నీకు పిచ్చి ఎక్కువ. నీకోసం కింద వెయిట్ చేస్తాను. నా పర్స్. ఓ బూమర్, ఇక్కడున్నా. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? బాత్ టబ్ ఫిల్ చేస్తున్నాను, కనపడడం లేదా? ప్రస్తుతం మన పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. బూమర్, మనం ఇప్పుడు ఏం చేయాలి? చాలా ఆశాస్పదంగా ఉంది. నేను బార్బారాని ఇష్టపడుతున్నాను. నువ్వు తన గురించి ఆలోచించుకో. బార్బారా టైసన్ గర్ల్ ఫ్రెండ్, తెలుసా నీకు? ఇంతకీ ఎవరతను? అతన్ని ఎప్పుడు చూడలేదే. ఒక్క నిమిషం ఆగు. ఇలా చూడు, నువ్వు టైసన్ గర్ల్ ఫ్రెండ్ ముట్టుకుంటే నా గర్ల్ ఫ్రెండ్ ముట్టుకున్నట్టే. అందుకే వెళ్ళకు, మర్యాదగా చెప్తున్నాను. కానీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ముట్టుకున్నావు కదా. నాకెలా తెలుసు తను నీ గర్ల్ ఫ్రెండ్ అని? తను ఎవరు గర్ల్ ఫ్రెండ్ తర్వాత ఆలోచిద్దాం. అనవసరంగా తన గురించి ఆలోచించు. ఏయ్ ఆగు, ఆగమన్నానా? ఏం జరిగిందో అసలు నన్ను అడిగావు నువ్వు? ఒక్క నిమిషం. జాన్ మా, సైలెంట్ గా ఉండు. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. ఆ, నువ్వెందుకు మాట్లాడుతావు? నేను జాను మానే. తనకి తెలిసి నేనే నువ్వు అనుకుంటుంది, అందుకే మాట్లాడాను. నీతో పాటు లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆగు, టామీ నా లవర్. తను నన్ను ఇష్టపడుతుంది, నిన్ను కాదు, తెలుసుకో. జాన్ మాని, బూమర్ని కాదు. అదంతా నాకు తెలియదు. అంతేకాదు, మేము అక్కడికి నీకో విషయం తెలుసా? నువ్వు ఒక మోసగాడివి, తను ఒక మాయలేడి. జాన్ మా, నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే దీన్ని నేను బద్దలు కొడతా. ఆహా, వస్తున్నాను. నువ్వు వెళ్ళి దాక్కోవడం మంచిది, వెళ్ళు. ఏయ్, ఆ అమ్మాయిని మాత్రం ముట్టుకోకు. ఏం చేస్తున్నావు నువ్వు? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. లోపల ఎవరితో మాట్లాడుతున్నారు? నేను నిన్ను ఫూల్ని చేద్దామని నేనే 2 రకాలుగా ఇమిటేట్ చేశాను. ఎలా ఉంది? బాగుంది కదా? నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. టామీ, ఏం చేస్తున్నావు? నా బట్టలు తడిచిపోయాయి. స్నానం చేసి డ్రెస్ మార్చుకోవాలి నేను. స్నానమా? దయచేసి నన్ను క్షమించు, నేను కూడా స్నానం చేయాలి. ఓకే, మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. లేదు, నా మనసు మార్చుకున్నాను. మన ఇద్దరం ఆ రోజు స్నానం చేయలేదా? మన ఇద్దరం నిజంగా నీకు బాగా గుర్తుందా? నాకు బాగా గుర్తుంది. నువ్వు నీ చేతులతో నా ఒళ్ళంతా రుద్దావు. యు ఆర్ సో నాటీ. యు ఇడియట్, నా గర్ల్ ఫ్రెండ్ తో నువ్వు స్నానం చేస్తావా? నిన్ను. నువ్వెందుకు డ్రెస్ తీసేసావు? నువ్వు స్నానం చేయనన్నావుగా. అది నేను నా మనసు మార్చుకున్నాను అంతే. నేను నిన్ను అస్సలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంత త్వరగా మళ్ళా డ్రెస్ ఎలా వేసుకున్నావు? నేను బట్టలు తీసేలేదు టామీ. ఇదంతా నాకు చాలా విచిత్రంగా ఉంది. ఏం చేస్తున్నావు? శుభ్రం చేస్తున్నాను. నేను స్నానం చేశాక శుభ్రం చేద్దుగానే. నువ్వు ఇంకా స్నానం చేయలేనా? లేదు, ఇలా చేయడం నాకు అలవాటు అంతే. నిజంగా అంతే, ఇంకేం తెలీదు. నీ నుంచి నేర్చుకోవాల్సినవి చాలా విషయాలు ఉన్నాయి జాన్. సో క్యూట్. నీకు తెలుసా, నీ దాన్ని అయినప్పటి నుంచి నీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. బహుశా మన ఇద్దరం కలిసి స్నానం చేయకుండా ఉంటేనే మంచిది, లేకపోతే చాలా టైం తీసుకుంటుంది. ఏమంటావ్? హాయ్, మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. నీతో చాలా కష్టం జాన్. నువ్వు చాలా నాటీ. అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మనకిప్పుడు అంత టైం లేదు. దాని గురించి మర్చిపో, మనం ఆనందంగా స్నానం చేద్దాం. అది అది అద్దంలో నా ప్రతిబింబం చూసి
ఆహా అదంతే భ్రమ. అది అర్థం. జాన్, ఐఎమ్ రియల్లీ సారీ. ఎవరది? చెప్పండి, మీకెవరు కావాలి మేడం? బూమర్ ఎక్కడా? మీరు ఎవరి గురించి అడుగుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. బూమర్, మీరు పొరపాటు పడి ఉంటారు. నేను ఈ రోజు ఉదయం అతన్ని ఇక్కడ చూశాను. బూమర్, బార్బరా, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తారా? నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఉంటున్నాను. బూమర్, ఏయ్ ఎక్కడున్నావ్? మనం మళ్ళీ చిక్కులో పడ్డాం. ఏయ్ ఎక్కడున్నావ్ బూమర్? ఏయ్, హలో, నీకు ఈవిడెవరో తెలుసా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నా గురించి నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏంటిది? కాంగ్స్ ఫోన్ చేసి నేను డాగ్స్ దగ్గరే తీసుకురమ్మన్నాడు. నువ్వు కనుక అక్కడికి వెళ్ళకపోతే టైస్ అన్ని చంపేస్తామన్నారు. జాన్, ఎవరిలా? హ్మ్. అసలు నీకేమైంది? నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. ఇక్కడ చూస్తే నువ్వు ఈ అమ్మాయితో ఉన్నావు. ఇక నువ్వు నన్ను మర్చిపో బూమర్. కొంచెం ఆగండి, ఇప్పుడే తెలుస్తాను. ఎవరివిడా? బార్బరా. మరి ఈవిడ పేరేమిటి? తన పేరు టామీ. తనకు కాబోయే భార్యని. మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి చేసుకోబోతున్నారా? బార్బరా, ఆగు. ఏయ్, ఆగు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు కదా. ఇప్పుడు అమ్మాయి రాగానే అమ్మాయి వెనక వెళ్తున్నావు. ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి. అమ్మాయికి మాట ఇచ్చారా మీరు? మేము నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. అన్నిటికంటే తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. బూమర్, ఎక్కడున్నావు? బూమర్, ఎక్కడున్నావు? ఎక్కడెక్కడో దాక్కుని ఉంటాడు. చాలా భయపడుతున్నట్టున్నాడు. మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. మర్యాదగా రా బయటికి. మీరు చూసారా? బూమర్, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. ఓ గాడ్, నాకు పిచ్చి పట్టేలా ఉంది. నాకు తెలుసు, టీవీ స్టాండ్ లో. ఎస్, ఇది నిజమే. బూమర్, మన ఇద్దరం అచ్చు అన్నదమ్ముల్లా ఉన్నాం. తలరాతలే వేరుగా ఉన్నాయి. నేనేమంటున్నానో నీకు అర్థమైందనుకుంటాను. నీ పోలికలు నా పోలికలు ఒకేలా ఉన్నాయి. నేను నీలాగే నటించాను. అచ్చం నా పోలికలతో ఉన్నవాడిని నేను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇద్దరం ఆ కారు తీసుకుని వెళదాం, అన్నదమ్ముల్లా. మన ఇద్దరం వెళ్ళి టైసన్ని కాపాడదాం. హలో, హౌ డు యు డు? షూర్, వీడిని తీసుకురండి. నిన్ను ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. సూట్ కేసు తీసుకొచ్చావా? ఆ సూట్ కేసులు ఎవరా? నా దగ్గర బాంబు ఉంది. వాడిని పట్టుకోండి. నేను చెప్పేది వినండి. నా దగ్గర బాంబు ఉంది. ఇది చాలా పవర్ఫుల్. మర్యాదగా అందరూ వెనక్కి పోండి. నేను ఇది విసిరానంటే అందరం చస్తాం. నేను అటువైపు వెళ్ళి. అలాగే. అక్కడేం చూస్తున్నా?
టైసన్ ఎక్కడా? వాడు పైన ఉన్నాడు, సేఫ్ గానే ఉన్నాడు చూడు. బూమర్ నన్ను కాపాడు, కాపాడు. నేను ఇక్కడున్నాను. నువ్వు నిజంగానే టైసన్ వా? వేళకోవడానికి టైం లేదు. నువ్వే టైసన్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఆధారం ఏమైనా ఉందా? మనం చిన్నప్పుడు దగ్గరగా మాట్లాడతావా? ఆ బ్రీఫ్ కేసు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపో. ఆ బ్రీఫ్ కేసు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పేసి పో. నేనేమంటున్నా అర్థమైందా? బయటికి రా. బాస్ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు మన పైన అటాక్ చేస్తున్నారు. బూమర్ నన్ను కాపాడు, కాపాడు. రే నన్ను కాపాడురా. నన్ను కాపాడండి. ఇదే నీకు ఆఖర్ ఛాన్స్. ఇదెలా? అమ్మయ్య, బతుకుపోయాను రా. అదెలా ఇవ్వరా? బాంబు జాగ్రత్త. ఎవరు దగ్గరకు రాకండి, ఇది పేరుతుంది. ఇప్పటికే వాడికి చాలా టైం ఇచ్చాను. వాడిని వేసేయండి రా. అవతలకు విసిరేయండి. బాస్ మీరు కంగారు పడకండి. నాకు తెలుసు. ఆగండి, ఒకసారి అలా చూడండి. ఎవరైనా వెళ్ళి చెక్ చేయండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి త్వరగా. కాపాడండి. మీరిద్దరు వెళ్ళి త్వరగా వాడిని పట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? టైసన్ అక్కడి నుంచి తప్పుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్రయత్నిస్తున్నాను. నువ్వు అంత ఎత్తు నుంచి అంత త్వరగా ఎలా కిందకు వచ్చేసావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. నా కాలు రా. ఎక్కు. Tyson! Tyson! ఏ బూమర్, గేట్లు మూసేయండి. ఆగరా. Tyson! Tyson! ఏ బూమర్ నేను ఇక్కడ ఉన్నాను. బూమర్ కార్లో ఉన్నాను. త్వరగా రా. కార్లోకి వచ్చాయి. రా త్వరగా. నువ్వు లోపల ఏం చేస్తున్నావు? మనం బయటికి ఎలా వెళ్తాం? కారు పైకి లేపుతున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళి వెతకండి. ఓకే. నాకేం కనిపించలేదు బాస్. నోరు మూసుకుని వెళ్ళి బాగా వెతకరా. ఎక్కడైనా దొరికాడా?
సారీ బూమర్, బాయ్. అక్కడ ఉన్నాడు, వాడిని పట్టుకోండి. నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, దయచేసి నన్ను ఏం చేయకండి. నన్ను ఏం చేయకండి. Step back. Caution. సమయానికి వచ్చావు. వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి. రండి రండి. నోర్మేరా. కమాన్, నీకు బూమర్ కావాలా? వచ్చి పట్టుకో. రారా చికెన్, రారా. కొట్టు బూమర్, త్వరగా కొట్టు బూమర్, త్వరగా. బుడ్డోడు అంత చూడు, త్వరగా. బూమర్ అంటే ఏంటో చూపించావు, అది. ఏం చేస్తున్నావు? వాడు తల కొట్టు. కొట్టు వాడిని, ఇంకా బాగా కొట్టు. బూమర్ వెనక్కి వచ్చాయి. నువ్వు వాడిని చంపేయాల్సింది. ఏమైంది నీకు? ఏయ్, లే పైకి. ఏంటి ఆడపిల్ల ఫైట్ చేస్తున్నావు? మా బామ్మ కూడా ఈయన చిన్న బాధగలదు. ఏయ్, సరదాగా అన్నాను. వద్దు, నిన్ను బామ్మ అనలేదు. వద్దు, వద్దంటున్నా. నీకేం కాలేదుగా, టైసన్ ప్రమాదంలో ఉన్నాడు, వెళ్ళి రక్షించు. చెప్పేది మీరు. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. నేను నీ అంతు వచ్చాను రా. నువ్వా? ఇలాగ ఇంకోటి కూడా ఉన్నారా? ఓ, వీడి సంగతి చూసేలోపు నేను వెళ్ళి హీటర్ ఆఫ్ చేసి వస్తాను. బూమరా, చూసుకోవాలి, కిందికి వస్తుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నన్ను చంపేయాలనుకుంటున్నావా? నీకు తెలుసా, ఇక్కడ చాలా వేడిగా ఉంది. నువ్వు వాడి సంగతి చూసుకో, నేను వెళ్ళి దాన్ని కూల్ చేసి వస్తాను. స్వర్గంలో ఉంది. నువ్వు అక్కడున్నావు కదా? పరిగెత్తుకొచ్చాను. లే బొమ్మర్, లేచి వీడి అంత తెలుసు. ఎవరంత తెలిసాలరా? బూమర్, నన్ను కాపాడు బూమర్. పారిపో, పారిపో. అలాగే. ఆగు, నువ్వు ఇంకా పూర్తి చేయలేదా? ఏయ్, వీడిని నేను ఫినిష్ చేస్తాను. ఎలా ఫినిష్ చేస్తానో మీరు చూస్తూ ఉండండి. టైసన్, ప్లీజ్ నన్ను కొట్టద్దు, కొట్టద్దు, నేను కొట్టద్దు. ఆగు. పరిగెట్టు. రండి ఇట్టే. ఓ మై గాడ్. బూమర్, వెళ్ళిపోతారా? ఇక్కడ ఉంటే చంపేస్తారు.
వాడు అక్కడ ఉన్నాడు బాస్. నువ్వు పని పూర్తి చేసుకొని వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. త్వరగా తల కిందకు పెట్టు. మర్యాదగా లేవు, నువ్వు లేకపోతే చస్తావు. తప్పుకోను. Tyson! Tyson! Recorded speed of 50 miles per hour. Estimated survival rate for passengers with seatbelts 99%. టైసన్, నాకు సీట్ బెల్ట్ ఉంది, అందుకే ఏం కాలేదు. నాకు సీట్ బెల్ట్ ఉంది, అందుకే. మీ అంతు తేలుస్తాను రా. నేను చాలా దెబ్బతున్నాను. ప్లీజ్ ఇంకేం వద్దు, మన డీల్ మాట్లాడుకుందాం. నీకు ఎలా నచ్చితే అలా. వీడిని తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. ఈ రోజు నిన్ను వదలనరా. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. బూమర్, దారి లేదు. వీళ్ళిద్దరున్నారు, కానీ ఒక్కడు మాత్రమే ఫైట్ చేయగలడు. అయితే వాళ్ళే ఎవరు నువ్వు? అయితే నువ్వు బహుశా ఫైటర్లేమో. ఇప్పుడు కాస్తారా? తను బొమ్మర్ కాదు, తను ఫైట్ చేయలేడు. ధైర్యం ఉంటే నువ్వు నాతో ఫైట్ చేయరా. నీ వెనకే వస్తున్నాడు. వెనక్కి తిరుగు. జాన్ నీ వెనకే ఉన్నాడు.
నేను కదిలితే వాడు కదులుతున్నాడు. హే హ, హ, కొట్టు కొట్టు, వెనక్కి తిరిగి కొట్టు. కాలుతో కొట్టు, కాలుతో కిక్ చేయి, వెనక్కి చూసుకో, కిక్ చేయి. నేను నీతో ఫైట్ చేయలేను. నిజంగా చెప్పు, నా పేరేంటి, నేనెవరిని? నువ్వు జాన్ మావయ్య ఎందుకు అలా అడుగుతున్నా? నాకే అనుమానంగా ఉంది, ఎందుకంటే నేను ఫైట్ చేశాను అందుకు. ఊగింది చాలు, గేటు ఓపెన్ చేయి. ఆ టైసన్ ఎక్కడా? ఏయ్, అక్కడ ఆగండి. ఇక్కడ ఇద్దరున్నారంటే? లేదు, ఇక్కడ ఒక్కడే ఉన్నాను. ఒక్కడేనా? అవును, ఒక్కడే ఉన్నాను. అయ్యో, కింద పడుకోండి త్వరగా. కాదు, మీరిద్దరున్నారు. సీట్ బెల్ట్ ఎక్కడ? సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల్లో బ్రతికి బయటపడ్డవారు చాలా తక్కువ. దయచేసి టెస్ట్ డమ్మీని రీప్లేస్ చేయండి. వావ్, సో బ్యూటిఫుల్. ఏంటి ఎంత లేట్ అవుతుంటే ఇంకా రాలేదు? నేను అచ్చం మన జాన్ లో ఉన్న అబ్బాయిని చూడాలని చాలా ఆతృతగా ఉన్నాను. బహుశా అతను మన అబ్బాయి అయి ఉంటాడు. నువ్వు ఎక్కువగా ఆశలు పెంచుకోకు, నాకు అవును, మీరు చెప్పింది నిజమే. అమ్మా, నాన్న, ఇంతవరకు నాకు బూమర్ కనిపించలేదు. అతను ఎక్కడున్నాడో కూడా నాకు నిజంగా తెలియదు. క్యాన్సిలా? ఇక్కడే వెయిట్ చేయండి, బూమర్ ఎక్కడ ఉన్నాడో చూసొస్తాను. బాబు జాన్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. జాన్, ఏయ్, ఆగు. ఆగరా. ఆగు బాబు. జాన్, ఆగు. ఆగు. ఏయ్, జాన్, ఆగరా. ఆగు. ఆగు. ఆగు బాబు. ఎక్కడికి వెళ్ళావు? ఈ జనానందరిని తీసుకొచ్చింది నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నానండి, మన అబ్బాయేనేమో. ఏమండి, ఏమండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి పారిపోదాం, త్వరగా పద. మీరు ఇలా వెళ్ళండి, నేను ఇలా వెళ్తాను. కమాన్, త్వరగా రండి. పట్టుకోండి, జాన్ పట్టుకోండి. ఏయ్, ఆగు. నువ్వు బూమర్వా లేక జాన్వా? ఏంటి, తప్పించుకోవాలనుకుంటున్నావా? రా. తనేమో బూమర్, తిను కూడా బూమరే. మరి జాన్ ఎక్కడా? త్వరగా చెప్పండి, మీలో జాన్ ఎవరు? నువ్వే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైతే ఏంటి, తేడా ఏమి లేదుగా.